నమస్తే టీవీ4 భారత్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రూరల్ ఇండియా మహోత్సవంను ప్రారంభించిన ప్రధాని మోదీ. నూట 80 kmph వేగంతో దూసుకెళ్లిన వందే భారత్ స్లీపర్ రాజస్థాన్లో హై స్పీడ్ ట్రయల్ రన్. చైనాలో మళ్లీ కొత్త రకం వైరస్, మరో మహమ్మారి రాబోతోందా? రూరల్ ఇండియా ఫెస్టివల్ 2025ను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 నుంచి గ్రామంలోని ప్రజలకు సేవ చేస్తున్నామని, అభివృద్ధి చెందిన భారత్ 2047 కోసం సమ్మిళిత గ్రామీణ భారతదేశాన్ని సృష్టించడమే ఈ పండుగ థీమ్ అన్నారు. గ్రామీణ భారతదేశం వ్యవస్థాపక స్ఫూర్తి, సాంస్కృతిక వారసత్వాన్ని పెంచడమే దీని లక్ష్యమని పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధాని మోదీ ఈ ఉత్సవాలను ప్రారంభించారు. 9,000 से ज्यादा एफपीओ, किसान उत्पाद संघ, उन्हें भी आर्थिक मदद दी जा रही है. हमने पिछले 10 सालों में कई फसलों पर निरंतर एमएसपी भी बढ़ाई है. साथियों, हमने स्वामित्व योजना जैसे अभियान भी शुरू किए हैं, जिनके जरिए गांव के लोगों को प्रॉपर्टी के पेपर्स मिल रहे हैं. पिछले 10 वर्षों में एमएसएमई को भी बढ़ावा देने वाली कई नीतियां लागू की गई हैं. उन्हें क्रेडिट लिंक गारंटी स्कीम का लाभ दिया गया है. इसका फायदा 1 करोड़ से ज्यादा ग्रामीण एमएसएमई को भी मिला है. आज गांव के युवाओं को मुद्रा योजना, स्टार्टअप इंडिया, स्टैंड अप इंडिया जैसी योजनाओं से ज्यादा मदद मिल रही है. साथियों, गांवों की तस्वीर बदलने में कोऑपरेटिव्स का बहुत बड़ा योगदान रहा है. आज भारत सहकार से समृद्धि का रास्ता तय करने में जुटा है. इसी उद्देश्य से 2021 में अलग से नया सहकारिता मंत्रालय का गठन किया गया. देश के करीब 70,000 पैक्स को कंप्यूटराइज भी किया जा रहा है. मकसद यही है कि किसानों को, गांव के लोगों को अपने उत्पादों का बेहतर मूल्य मिले, ग्रामीण अर्थव्यवस्था मजबूत हो. साथियों, कृषि के अलावा भी हमारे गांव में अलग अलग तरह की पारंपरिक कला और कौशल से जुड़े हुए कितने ही लोग काम करते हैं. अब जैसे लोहार है, सुथार है, कुम्हार है, ये सब काम करने वाले ज्यादातर लोग गांव में ही रहते हुए आए. रूरल इकोनॉमी और लोकल इकोनॉमी में इनका बहुत बड़ा कंट्रीब्यूशन रहा है. लेकिन पहले इनकी भी लगातार उपेक्षा हुई. अब हम उन्हें नई स्किल उसमें ट्रेन करने के लिए, नए उत्पाद तैयार करने में लिए, उनका सामर्थ्य बढ़ाने के लिए
सस्ती दरों पर मदद देने के लिए विश्वकर्मा योजना चला रहे हैं। ये योजना देश के लाखों विश्वकर्मा साथियों को आगे बढ़ने का मौका दे रही है। साथियों, जब इरादे नेक होते हैं, नतीजे भी संतोष देने वाले होते हैं। बीते 10 वर्षों की मेहनत का परिणाम देश को मिलने लगा है। अभी कुछ అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కింది. రాజస్థాన్లోని కోటాలో హై స్పీడ్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా గంటకు 180 కిలోమీటర్స్ వేగంతో ట్రైన్ దూసుకెళ్లిన వీడియో వైరల్ అవుతుంది. ఇది చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారవగా త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ ట్రైన్లో అత్యాధునిక కవచ్ వ్యవస్థ కూడా అందుబాటులో ఉంటుంది. మంజీరా డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ కేశిరెడ్డి గురువేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంజీరా డిగ్రీ కళాశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ కేశిరెడ్డి గురువేందర్ రెడ్డి మాట్లాడుతూ రేపు శనివారం ఉదయం 10 గంటల నుండి టాస్క్ తెలంగాణ అకాడమీ స్కిల్స్ అండ్ నాలెడ్జి వారి ఆధ్వర్యంలో ఎంఎస్ఎన్ లాబొరేటరీ వారు దాదాపు 200 ఉద్యోగాల కొరకై జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మంజీరా డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున విద్యార్థులు, అభ్యర్థులు, డిగ్రీ పూర్తయిన అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, డైరెక్టర్ సురేష్, వైస్ ప్రిన్సిపల్ రవీందర్, జావేద్ లెక్చరర్స్ సంతోష్, సయ్యద్ ఖాన్, నవీన్, జీవన్, బాబర్ తదితరులు పాల్గొన్నారు. Lights here, number. Lights here. Light. 1 minute. కేశిరెడ్డి గురువేందర్ రెడ్డి, సెక్రటరీ కరెస్పాండెంట్ మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. రేపటి రోజు అనగా శనివారం 4వ తారీఖు జనవరి రోజు మన స్థానిక మంజీరా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాను టాస్క్ తెలంగాణ అకాడమీ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ వారు ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాకి డిగ్రీ స్థాయిలో కెమిస్ట్రీ నా స్టూడెంట్స్కి మాత్రమే అర్హత ఉంటుంది. ముఖ్యంగా మగవారికి ఈ అర్హత ఎక్కువగా ఉంటుంది. కావున ఆసక్తి కలిగిన వాళ్ళు, అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా రేపటి రోజు అనగా జనవరి 4th శనివారం రోజు ఉదయం 10 గంటలకు మన మంజీరా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో హాజరై ఇంటర్వ్యూస్కి హాజరై ఉద్యోగం సంపాదించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. మున్ముందు కాలంలో కూడా తెలంగాణ అకాడమీ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ వారి ఆధ్వర్యంలో
కామారెడ్డిలోనే అత్యద్భుతమైన ఉద్యోగ అవకాశాలు కల్పించే మాదిరిగా భవిష్యత్తులో కూడా మంజీరా కళాశాల అవకాశం తీసుకుంటుందని తెలియజేస్తూ ధన్యవాదాలు. చైనాలో మొదలైన కరోనా వైరస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనేక మంది మరణాలకు కారణమైంది. కానీ ఇప్పుడు చైనాలో మరోసారి మరణ బీభత్సం వెలుగులోకి వచ్చింది. ఈసారి హెచ్ఎంపీవీ వైరస్ ద్వారా మరణాలు సంభవిస్తున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. మీకు కరోనా వైరస్ గుర్తుందా? ప్రపంచవ్యాప్తంగా భారీగా విధ్వంసం జరిగింది. ప్రతి దేశం అల్లాడిపోయింది. లక్షల మంది చనిపోయారు. చైనా చేసిన ఒక్క తప్పిదం మినహా యావత్ ప్రపంచాన్ని పెద్ద సంక్షోభంలోకి నెట్టింది. ఇప్పుడు చైనాలో మరోసారి కొత్త వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. చైనాలోని ఆసుపత్రిలో అనేక మంది బారులు తీరారు. అనేక మంది మాస్కులతో మళ్ళీ తిరిగి వస్తున్నారు. దీంతో చైనాలో మరోసారి కొత్త వైరస్ గురించి చర్చనీయాంశంగా మారింది. దీంతో చైనా మళ్ళీ ప్రపంచానికి కొత్త మహమ్మారిని అందించబోతుందా అనేది ప్రశ్న మొదలైంది. గంజాయి కేసులో నలుగురిని అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామం పోలవరం కెనాల్ వద్ద కారులో గంజాయి తరలిస్తున్న 4 వ్యక్తులను అరెస్ట్ చేశామన్నారు. వారిలో ఉత్తరప్రదేశ్కు చెందిన తరుణ్ కుమార్, ఎస్ జాహిద్, సి ముస్తాఫ్ కీమ్, మహమ్మద్ జాకిర్లా ఖాలను అదుపులో తీసుకున్నామన్నారు. నిందితులను అదుపులోకి తీసుకునేలో భాగంగా డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటల సమయంలో కిర్లంపూడి పోలీసులు కిష్టవరం టోల్గేట్ వద్ద విధులు నిర్వహిస్తుండగా UP81 BD 4243 నెంబర్ గల కారు డ్రైవర్ అనుమానాస్పదంగా కారు నడుపుతూ గమనించి కారును అడ్డుకునే ప్రయత్నం చేయగా సిబ్బందిని చంపాలనే ఉద్దేశంతో వారిపై దూసుకువచ్చారు. దీంతో అక్కడ ఉన్న కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అనుమానాస్పదంగా ఉన్న కారులో గంజాయి ఉన్నట్లు గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. ప్రాణాలు తెగించి గంజాయిని తరలిస్తున్న వ్యక్తులను 24 గంటల్లో పట్టుకోవడంతో జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్, కిర్లంపూడి ఎస్ఐ సతీష్, వారి సిబ్బంది HCJ నాగరాజు, TS దుర్గాప్రసాద్, ఏ జయరాం, హోంగార్డు ప్రసాద్ గిరిలను ఎస్పీ విక్రమ్ పటేల్ అభినందించారు. 1వ తేదీ ఎర్లీ మార్నింగ్ 12:30 సుమారు 12:30 ప్రాంతంలో కిర్లంపూడి పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో ఉన్న కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర ఆన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ గాంజా మూవ్ అవుతుందని ఆ పోలీస్మెన్ కిర్లంపూడి పోలీసులు డూయింగ్ వెహికల్ చెకింగ్. సో ఒక 12:30 ప్రాంతంలో ఒక వైట్ కలర్ XUV 500 కారు వచ్చి మనం టోల్ ప్లాజా దగ్గర ఆపడం జరిగింది. వాళ్ళు ఆగినట్టు ఆగి దే ర్యాన్ ఓవర్ పోలీస్ స్పీడ్గా దూసుకొని వెళ్ళిపోయారు. ఆ క్రమంలో మన 2 కానిస్టేబుల్స్కి దెబ్బలు కూడా తగిలినాయి. లోవరాజు అనే కానిస్టేబుల్స్కి కొద్దిగా సివియర్ ఇంజరీస్ అయినాయి. సో ఆయన ఇమీడియట్లీ మనం హాస్పిటల్కి పంపడం జరిగింది. మెడికల్ హాస్పిటల్లో ఇప్పుడు కూడా ఈజ్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్, ఈజ్ ఫైన్. మనం ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు ICUలో. నేను కూడా ఈరోజు వెళ్ళి విజిట్ చేసి వచ్చాను. ఈజ్ డూయింగ్ ఫైన్ ఫార్చునేట్లీ. సో ఇది ఈ ఇన్సిడెంట్ మనం చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. 5 ప్రత్యేక బృందాలు అక్యూజ్ని పట్టుకోవడానికి ఆ రోజే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. సో ఇదే క్రమంలో నిన్న 4 ముద్దాయిల్ని మనం అదుపులో తీసుకోవడం జరిగింది. దీంట్లో చూస్తే 4 కూడా ఉత్తరప్రదేశ్ స్టేట్ నుంచి వచ్చారు. ఉత్తరప్రదేశ్ స్టేట్లో కార్లో ఉన్నవాళ్ళు తరుణ్ కుమార్, హత్రాస్ అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది యూపీలో, జాహిద్, ఈ ఇద్దరు ఆ కార్లో నడుపుకొని వచ్చారు. ఆ 4 అరెస్ట్ చేసిన తర్వాత ఆ కారు మనం చెక్ చేస్తే ఆ కార్లో సుమారు 68 kgs గాంజా దొరికింది. సో వాళ్ళిద్దరు కన్ఫ్యూషన్ మీద మిగతా ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆ రోజు ఇద్దరు ముందుకెళ్లారు రెక్కీ చేసుకుంటూ, అంటే పైలట్ చేసుకుంటూ. కార్లో 2 ఉన్నారు. సో ఈ 4 మీద మనం 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసు కట్టడం జరిగింది. తర్వాత ఈ గాంజా సీజ్ అయిపోయిన తర్వాత NDPS యాక్ట్ కేసు కూడా మనం యాడ్ చేసాము. సో వీళ్ళందరినీ ఈరోజు
మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. సో ఈ వెహికల్ చెకింగ్లో ప్రాణం కూడా లెక్క చేయకుండా పనిలో చేసేవారు మన లోరాజు గారికి, మిగతా సిబ్బందికి నా అభినందనలు. తర్వాత నలుగురు అక్యూజ్ని కూడా పట్టుకున్న దాంట్లో ఎస్డిపిఓ పెద్దాపురం గారు, జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ గారు, తర్వాత క్రైమ్ సిఐ అంకబాబు గారు, వాళ్ళందరిది ఎఫర్ట్స్ అండ్ దేర్ టీమ్స్ ఎఫర్ట్స్ ఐ అప్రిషియేట్. థ్యాంక్ యూ. హైవేలో కొద్దిగా స్పీడ్గా వెళ్తాయండి వెహికల్స్. సో అరౌండ్ 120-130 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తాయి. ఫస్ట్ మనం స్పీడ్ కంట్రోల్ చేయాలి, చేస్తున్నాము స్పీడ్ కంట్రోల్. బట్ యాజ్ ఆఫ్ నౌ హైవేలో వెహికల్ చెకింగ్ అంటే మనం యూజువల్లీ టోల్ ప్లాజా దగ్గరే పెడతాం, ఎందుకంటే అక్కడ డెఫినెట్లీ వెహికల్స్ ఆగుతాయి అది ఇది అని. లేదా ఇక్కడ ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్లో మనం ఎందుకంటే హైవేలో వీ కెనాట్ పుట్ స్పీడ్ బ్రేకర్స్ అండి యాజ్ పర్ నేషనల్ హైవే రూల్స్. సో మీరు చెప్పినట్టు ఇంకా కొన్ని మేము ఇంపార్టెంట్ జంక్షన్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగంపేట జంక్షన్ ఉంది, ఎక్కడ వచ్చి రాజానగరం జంక్షన్ ఉంది, ఎక్కడ మనం ఇంటీరియర్ ఏరియా నుంచి అది దివాన్ చెరువు అంటే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. సో అలా ఇంపార్టెంట్ జంక్షన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ వీ విల్ డెఫినెట్లీ ప్లాన్ ఫర్ వెహికల్ చెకింగ్ చేస్తాం. ఈ మన టోల్ గేట్ అంటే మనం తక్కువ ఫోర్స్తో చేయొచ్చు. ఇప్పుడు మీరు మెయిన్ రోడ్లో పెట్టుకున్నారంటే మనం కొంచెం ఎక్స్ట్రా ఫోర్స్తో పెట్టాలి, ఎందుకంటే బ్యారికేడ్ పెట్టాలి. ఎందుకంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయ్యే పరిస్థితి ఎక్కువ ఉంటాయి మనం. సో ఎందుకంటే ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, డెఫినెట్లీ వెహికల్స్ లోడ్ ఆన్ అవుతాయి. అక్కడ మనం బ్యారికేడ్స్ పెట్టుకొని మనం ప్లాన్ చేయాలి, చేస్తాం. నెక్స్ట్ ఇలాంటి ఆల్రెడీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, మన ఎస్బీ సోర్సెస్, లోకల్ పోలీసు, అదర్ డిస్ట్రిక్ట్ ఎస్బీ, సో మనం అందరూ కంటిన్యూస్లీ కోఆర్డినేషన్లో ఉంటాం. సో ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ బట్టి మనం అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరుగుతుంది. పట్టుకున్న తర్వాత సోర్స్ దాకా అంటే ఎవరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, డెస్టినేషన్ అంటే ఎవరికి మనం లాస్ట్ 6 monthsలో వీ హ్యావ్ బిన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ రిడ్యూసింగ్ యాక్సిడెంట్స్ అండి. సమ్హౌ కాకినాడ వైపు అంటే కాకినాడ టౌన్లో, బోరింగలో, పీఠాపురంలో అక్కడ యాక్సిడెంట్ తగ్గించగలేము. బట్ ఈ స్ట్రెచ్లో కొంచెం యాక్సిడెంట్ ఇంకా జరుగుతున్నాయి అన్ఫార్చునేట్లీ. గండేపల్లి, జగ్గంపేట, అక్కడ కొంచెం ముందుకెళ్తే తుని, అక్కడ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఎక్కడెక్కడ మన హాట్ స్పాట్స్, బ్లాక్ స్పాట్స్ అన్నీ ఐడెంటిఫై చేయడం జరిగింది. కొన్ని అప్రోచ్ రోడ్స్ స్పీడ్ బ్రేకర్స్ పెట్టించాము. బట్ హైవేలో ఈ డ్రమ్స్ ఇవి పెట్టించి తర్వాత కొన్ని డార్క్ ఏరియాస్ ఉన్నాయి. ఆ డార్క్ ఏరియాస్లో లైటింగ్ కూడా వెలిగించడానికి మనం ఆఫీషియలీ రాసాం కూడా. మన రోడ్ సేఫ్టీ మీటింగ్లో వీ హ్యావ్ ఫ్లాగ్డ్ ఇట్. సో మీరు చెప్పింది వీ విల్ డిస్కస్ అండ్ ఇంకొకటి మనం విల్లింగ్నెస్ టు వర్క్. మనం కౌన్సిలింగ్ కండక్ట్ చేసి ఎవరు ఎక్కడ పని చేయాలని విల్లింగ్ ఇస్తారో అక్కడే మనం మ్యాక్సిమం ఇస్తాం. బట్ ఇక్కడ ఇచ్చాము, ఇక్కడ అంతే అన్ని స్టేషన్స్లో ఈక్వల్గా వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ త్రూఅవుట్ స్టేట్ 6,600 వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. స్లోలీ ఎవ్రీ ఇయర్ వీఆర్ ప్లానింగ్ టు రిక్రూట్ అండ్ ఫిల్ ద వేకెన్సీస్. ఇట్ టేక్ సమ్ టైం, బట్ మనం అప్పుడు దాకా ఉన్న ఫోర్స్తో మనం పనిచేయాలి. విజయవాడ పాయకరావుపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ముందుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన మంత్రి లోకేష్ తరగతి గదులు, కెమిస్ట్రీ ల్యాబ్ పరిశీలించారు. అనంతరం క్లాస్ రూముల్లో విద్యార్థినులతో కాసేపు ముచ్చటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న 1,48,419 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు భోజనం అందించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు నేటి నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసేందుకు శ్రీకారం చుట్టారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రభుత్వ కళాశాలల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. మన ఇంట్లో తల్లిదండ్రులు శారీరకంగా చాలా కష్టపడి రూపాయి సంపాదించి వాళ్ళందరి ఆలోచన మనం బాగా చదవాలి అన్న డబ్బులు ఖర్చు పెడతారు, మన కోసం ఖర్చు పెడతారు. ఎక్కడ చూసినా కూడా మన పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపిద్దాం, అక్కడ ఏదో బాగా చదువు చెప్తారని అనుకుంటారు. దానికి కారణం ప్రభుత్వ పాఠశాలల పైన నమ్మకం తగ్గిపోయి. మీ మంత్రిగా నేను ఒక లక్ష్యంగా పనిచేస్తున్నాను. కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ పాఠశాలలు కానీ విశ్వవిద్యాలయాలు ఎలా బలోపేతం చేయాలి,
ప్రైవేట్తో ధీటుగా ఎలా పనిచేయాలి, వాళ్ళకి ఎలా పోటీ ఇవ్వాలి, రాబోయే సంవత్సరాల్లో 1, 1, 2, 3, 3 అనే వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పలానా జూనియర్ కళాశాల పిల్లలు తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నాం. ఇది నేను సాధించాలంటే మీరందరూ భాగస్వామ్యం అవ్వాలి. ఇప్పుడున్న మీరందరూ బాగా చదవాలి. నేను కూడా ఇంటర్ చేశా. నా ఇంటర్లో నా మిత్రులే ఇప్పుడు కూడా నా జీవితకాలం కూడా మిత్రులుగా మిగిలిపోయారు. కానీ అదంతా పార్ట్ ఆఫ్ లైఫ్. సో సత్య గారు స్ట్రిక్ట్ మాస్టర్, నేను కొంచెం లీనియంట్ మాస్టర్. చదవాలి, బాగా చదవాలి. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్తో కూడా సమయం గడపాలి. తొలి నిర్ణయం రాజకీయాల్ని ప్రభుత్వ విద్యకి దూరం పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. మీరు చూసారు, ఎక్కడ కానీ మా ఫోటోలు లేవు, మా పార్టీ రంగులు లేవు, మీకు ఇచ్చే మెటీరియల్లో మా పేర్లు మేము పెట్టుకోవట్లేదు. ఎవరిని చూసి మనం సమాజానికి సేవ చేయాలి, ఎవరిని చూసి మనం మంచి పనులు చేయాలో వాళ్ళ పేర్లు పెట్టాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో స్కూల్ కిట్స్ అందజేశాం. డొక్క సీతమ్మ గారి పేరుతో ఈరోజు మధ్యాహ్న భోజనం పథకం అందజేస్తున్నాం. అంతేకాదు, గతంలో ప్రభుత్వం కార్యక్రమం చేస్తే ముందల పట్టుకెళ్ళేది మన పిల్లల్ని. ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం వస్తే మనం వెళ్ళాలి, మంత్రి గారి ప్రోగ్రాం వస్తే మనం వెళ్ళాలి. నేను ఆదేశాలు జారీ చేశా, మన పిల్లలు ఎక్కడికి వెళ్ళారు, ఓన్లీ చదువుతారని. ఏ ప్రోగ్రామ్కి వెళ్ళేదానికి లేదు. ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి, జూనియర్ కళాశాలలో కానివ్వండి, ఎక్సెప్ట్ జాబ్ మేళాస్ ఇంకెలాంటి కార్యక్రమాలు కూడా జరిగేదానికి లేదని మేము నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు గతంలో ఎదుర్కొన్నారు. యాప్ల భారం విపరీతంగా ఉంది. అది కొన్ని నిర్ణయాలు ఆల్రెడీ తీసుకున్నాం. ముందు కూడా మొత్తం స్ట్రీమ్ లైన్ చేసి యాప్ల భారం కూడా తగ్గించాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రూరల్ ఇండియా మహోత్సవంను ప్రారంభించిన ప్రధాని మోదీ. నూట 80 kmph వేగంతో దూసుకెళ్లిన వందే భారత్ స్లీపర్ రాజస్థాన్లో హై స్పీడ్ ట్రయల్ రన్. చైనాలో మళ్లీ కొత్త రకం వైరస్, మరో మహమ్మారి రాబోతోందా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.